వాళ్ళతో వినడానికి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి మేము కల్పించిన వెసులుబాటు కొన్ని సంస్కరణల గురించి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆధార్ వెంబట ఎక్కడైతే రాసి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము భరోసా ఇచ్చాం. సాయంత్రం లోపు ప్రతి బస్తా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా 1725 లేదా 1740 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఒక్క రోజు లోపే 24 గంటల లోపే మీరు మిల్లర్లకు అందించిన 24 గంటల లోపే ప్రభుత్వం నుంచి మీ ఖాతాలోకి డబ్బులు జమ అయ్యే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన ప్రక్రియ జరుగుతుంది. నిజంగా మనం అభినందించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్. ఎందుకంటే ఈ రోజు వరకు 2100 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశారు. అందులో సుమారు 2050 కోట్లు ఒకే రోజులో డబ్బులు పడిపోయినాయి రైతుల ఖాతాలోకి. ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నాం. అవనిగడ్డ నియోజకవర్గం గురించి బుద్ధప్రసాద్ గారు చెప్తారు. నిన్న ఈ రోజు వరకు అవనిగడ్డ నియోజకవర్గంలో సుమారు 25,89,00,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయినాయి. సో చాలా పారదర్శకంగా ఒక చక్కటి కార్యక్రమం జరుగుతుంది. కాకపోతే వాతావరణంలో కొన్ని మార్పుల వలన రైతుల ఆందోళనతోటి హడావడిగా 30-40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ 3 రోజులకే పరిమితం అయ్యే వరకు కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారు. ఖచ్చితంగా మేము గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, వాళ్ళకి అందించాల్సిన కనీస మద్దతు ధర విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నంబర్ల గురించి కొంచెం ఇబ్బంది ఉంది. 1262 ఆ నంబర్ గురించి కొంచెం ఇబ్బంది ఉంది. ఈరోజు ఉదయమే మేము రాష్ట్ర వ్యాప్తంగా మనం అధికారులందరూ కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ తోటి మాట్లాడాం. ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. రైతు వచ్చి ధాన్యాన్ని తీసుకొచ్చి సరుకు తీసుకొచ్చి రైస్ మిల్కి వచ్చినప్పుడు కొనుగోలు చేసే బాధ్యత రైస్ మిల్లర్కి ఉంటుంది. పొరపాటు చేయొద్దని చెప్పి చాలా స్పష్టంగా మేము ప్రభుత్వానికి ఆదేశాలు చేశాం. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లేట్టు అందరం కలిసి కృషి చేస్తాం. అధికారులు కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఇందాక అన్నట్టు వారం రోజుల నుంచి ఎవరికి నిద్ర లేవు. రాత్రి పౌలు కష్టపడి మేము ధాన్యం సేకరణ చేస్తాం. కృష్ణా జిల్లాలోనే 1,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ ఆల్రెడీ పూర్తి అయిపోయింది. ఈ గత సంవత్సరంతో పోలిస్తే అసలు చాలా తేడా ఉంది. ఆ విధంగా నిలబడడం రైతు కోసం కొంచెం కష్టం జరిగింది. ఎందుకంటే సడన్గా వాతావరణ మార్పులు వచ్చినాయి కాబట్టి వాటిని అధిగమించి తప్పకుండా రైతుకి మేము అన్ని విధాలుగా భరోసా ఇస్తాం.